అంటే నేను అనేది కేవలం అదొక్కటి తెలుసుకోవడం కోసమే జీవితం అంతా ప్రయత్నం చేసినా కూడా దానిలో స్థిరమై ఉండలేక ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదండి. మీకు అంత తక్కువ టైంలో ఎట్లా జరిగింది? అది నేను వాస్తవంగా నేను ఇప్పటికి కంటిన్యూగా ఉంటున్నా అని చెప్పలేను నేను. ఎందుకంటే అది అర్థమైపోయింది నాకు. అర్థమైంది, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఉండటానికి ప్రయత్నం చేస్తా. దాని తర్వాత ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా నేను గుర్తు చేసుకొని ఎరుక అంటే ఏంటి అనేది దాన్ని అని అనుకునేటప్పటికీ నాకు పులిచెర్ల ఆదినారాయణ గారు తాడిపత్రిలో వారి దర్శనం ఎలా జరిగిందంటే, ఒకసారి రమణాశ్రమం నేను కృష్ణారావు అనే కుర్రోడు ఇద్దరు వెళ్ళినప్పుడు ఆ పర్వత శ్రేణులలో ఆ పాదంలో అక్కడ కొంతమంది యోగులు ఉంటారని చెప్పని ఎవరో చెప్తే ఆయన పాపం దారి లేకపోయినా కానీ చెట్లు పుట్టల్లాగా ఉన్నా కానీ అట్లా నడుచుకుంటారు. పల్లెటూరు కుర్రోడు వ్యవసాయం చేస్తాడు కాబట్టి దారి చక్కగా లేకపోయినా దారి చేసుకుని ఆయనతో పాటు వెళ్ళాం. వెళ్ళేసరికి అక్కడ ఆ పులిచెర్ల ఆదినారాయణ గారికి ఆ పర్వత శ్రేణుల పాదాల్లో ఆయనకి దీపస్తంభం కనిపించింది అనమాట. మనకు అన్నపూర్ణమ్మ గారు కూడా మనకి ఇంతకుముందు ఇంటర్వ్యూలో విశదీకరించారు దీపస్తంభాన్ని. వాళ్ళు అక్కడ దర్శించారట. వాళ్ళు అక్కడికి వెళ్ళి వారు అన్నామలై స్వామి వారి శిష్యులు అనమాట. వారికి అక్కడ పరిచయం జరిగింది. వారు నాకు ఎరుక గురించి చెప్పడం జరిగింది. అప్పటికే నేను అది భగవాన్ సాహిత్యం చదివిన్నా కాబట్టి దాని గురించి వేసిన క్వశ్చన్లతోటి ఆయన ఏమన్నారంటే, నేను అంటే నాకు చాలా ఇష్టం కలిగింది. అది నన్ను ఇంతవరకు ఈ మాదిరిగా ప్రశ్నించిన వారు లేరు, నీకు మంచి ఇంట్రెస్ట్ ఉందని చెప్పని వారు నన్ను అభినందించారు. వారు నాకు ఎప్పుడు కూడా ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. ఒక మంచి మాట అని రాస్తారు, ఒక లెటర్ రాసేవాడు, కార్డ్ పోస్ట్ కార్డే రాసేవారు. అంటే అప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వారిని ఏం అడిగారు? అంటే ఎరుక గురించి ఏం అడిగారు? మీకు ఒక భావన పెట్టుకుని వెళ్ళారు, కానీ అది కరెక్ట్. ఎరుక గురించి అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నువ్వు టైలర్ కదయా, నువ్వు టైలర్ పని చేస్తూ ఉన్నప్పుడు ఎరుకతో చేసినట్టయితే అది ఆబ్సల్యూట్గా ఉంటుంది. దాని తర్వాత పర్ఫెక్ట్ కూడా ఉంటుంది కటింగ్. అది ఆ ఎరుక ఉంచుకుంటూ నువ్వు పని చేస్తూ ఉంటే దానికి కర్మ అంటదు. దాని తర్వాత వర్క్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పని ఎరుక నా బాధ్యతగా తెలియజేశారు అన్నట్టు ఒక పద్ధతిలో. దాని తర్వాత అమ్మగారి దగ్గరికి పోయినప్పుడు ఇది సౌరి సమ్మవారి దర్శనం కూడా జరిగింది, వెళ్ళడం జరిగింది. చలంగారి వారి అమ్మాయి. అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మగారు అడిగారు, మీరు ఏం చేస్తారని చెప్పని అడిగితే, నేను ఇట్లా టైలరింగ్ చేస్తానండి, మరి దీంట్లోకి ఎట్లా మీకు ఇది కలిగింది అని చెప్పంటే, భగవాన్ పుస్తకాలు చదివంటే, పుస్తకాలు చదివితే వస్తుంది అనుకున్నారా జ్ఞానం అని గద్దించేటినట్టే అడిగి, మరి దానికి గురువు కావాలని చెప్తున్నారు. మరి మీరు గురువుగా ఉపదేశం చేస్తారా అని అంటే, ఎందుకు చేయను, చేస్తా అన్న తర్వాత నోర్మొయ్ అన్నారు. నోర్మొయ్ అనగానే మన అహంకారం దెబ్బతిన్నది కొంచెం, ఇది ఇంత కఠినంగా మాట్లాడుతానని చెప్పి. తర్వాత మళ్ళీ సౌమ్యంగా నోర్మొయ్ అంటే భగవాన్ చెప్పింది ఏంటి, సుమ్మాయిరు అంటే మౌనంగా ఉండమని చెప్పని, అన్నాడు. అది వారి ఉపదేశం. అక్కడి నుంచి వారు యోగానంద గారి దగ్గరికి పంపారు. వాడు యోగానంద గారు కూడా అక్కడ మంచి యోగులు వాళ్ళు. అక్కడ దుర్గాదేవి మందిరం ఉండేది. ఆయన అక్కడ అదొక పర్వత ప్రాంతం అనమాట. అందులో ఆయనకి పూర్తిగా ఊరు ప్రజలంతా కూడా అక్కడ ఉండటానికి అనుమతి ఇచ్చారు. వారి దగ్గరికి వెళ్ళాం. వారి రూమ్లో పాపం ఎవరిని రానియరు అనుకుంటా, ఒక గుడిసెలాగా ఉండేది, మంచిగా చాలా నీట్గా ఉండేది, పెద్దది. వారిని నేను పడుకున్నప్పుడు మధ్యలో ఆ మైకంలో అడిగాను, నేను అది కాదా అని. ఇది పెద్ద సంభాషణ ఏం జరగలే. అది నేను కాదా అంటే, కాదు నీవు అది నీవు, నేను అది కాదు. నేను ఎంతసేపు ఎప్పటిదాకా నేనేమనుకుంటున్నానంటే, మహర్షి చెప్పిన దాన్ని తత్వమసి అంటే అది నువ్వేట, నేనదే అని అనుకునేది. కానీ నువ్వు అది కాదు, అది నీవు. ఈ నేనదే అనుకునేది మనసు చేసే మోసం. నేను కూడా మహర్షి తత్వాన్ని మనం చదువుకునే పొరపాటు పడేది ఏంటి అంటే, నేను కూడా అదే అని చెప్పానండి. అయితే మహర్షి ఈ 30 వర్సెస్ ఉపదేశ సారంలో 8వ శ్లోకంలో ఉంటుంది. దాంట్లో భేదభావనాత్ స్వహమిత్యసౌ భావనాభిధ భావనిమత, నీకు అతనికి, అతనంటే భగవంతుడు, అతనికి నీకు భేదం లేనటువంటి స్థితి భావన అన్నిటికంటే పావనమైంది. నేను భగవంతుడు వేరే, నేను వేరే అని చెప్పాను అనుకునే భావన కంటే కూడా నేను ఒకటే అని చెప్పాను అనుకొని, ఆ భావనా బలంతో నువ్వు దాంట్లో
ఆత్మ సంస్థితి చెందుతావు అని చెప్పనేది. భగవాన్ చెప్పిన ఇంకొక మాట ఏంటంటే ఆత్మ విచారం కూడా ఆత్మకు సమయం అంటాడు ఆయన. ఆత్మ గురించి మనం ఏదైతే మనం నేను అనేది ఏంటి అని చెప్పని నేనుని మనం ఆ నేనులోనే ఉండి ఆ నేనేంటి అని చెప్పని అడుగు మనం క్వెస్ట్ వెతికినప్పుడు అది ఆత్మకు సమానమే అంటాడు ఆయన. మీరు ఆత్మస్థితిలోనే ఉన్నట్టు. అసలు ఆత్మస్థితి అనేది ఆల్రెడీ ఉన్నదే, దాన్ని మీరు కొత్తగా పొందేదేం లేదు. దాన్ని మీకు దానికి ఈ అడ్డంకులు వచ్చేటువంటి వాటిని తొలగించుకుంటూ పోవటమే. ఒక విగ్రహంలో కృష్ణుడి విగ్రహం చెక్కొచ్చు, వినాయకుడి విగ్రహం చెక్కొచ్చు, హనుమంతుడి విగ్రహం చెక్కొచ్చు, రాముల వారి విగ్రహం చెక్కొచ్చు, ఏదైనా చెక్కొచ్చు. కాకపోతే ఏం చేస్తామంటే దాంట్లో ఏదైతే వేస్ట్ ఉందో, కళ్ళ దగ్గర తీస్తే అది వస్తుందో, హనుమంతుడి దగ్గర మూతి చూస్తే మూతి కనపడాలంటే ఏ వేస్ట్ తీస్తే మూతి కనపడుతుందో, మనం వేస్ట్ తీసేటప్పుడు మాత్రం ఆ విగ్రహం బయటకు వస్తుంది. నీలో ఉన్నటువంటి వేస్ట్ మనలో ఉన్నది ఏంటంటే ఆలోచనలే మనస్సు. ఈ బండల్ ఆఫ్ థాట్స్ అంటారు మనస్సుని. ఈ బండల్ ఆఫ్ థాట్సే నిన్ను ఇబ్బంది పెట్టేది. ఆత్మగా ఉన్న దాన్ని నువ్వు దాని ఆత్మ నుంచి దూరం పోతుంటావు ఆలోచన చేసినప్పుడు, ఇతర ఆలోచనలు చేసినప్పుడు. నీ గురించి నువ్వు ఆలోచన చేసినప్పుడు నువ్వు అతని దగ్గర ఉంటూ నువ్వు అందులోనే ఉంటావు. కాబట్టి సౌరీ సమ్మవారి దగ్గర నాకు తెలిసింది ఏంటంటే అనుకోవడం అనేది నిన్ను బయటికి తీసుకొని వస్తుందని చెప్పనేది ఆత్మస్థితి నుండి. నువ్వు అనుకోకపోయినా నువ్వు ఆత్మవే. ప్రతి ఒక్కళ్ళు ఆత్మస్వరూపులే, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆత్మ కాదంటూ ఏది అసలు అదే కాదు, వాళ్ళు వ్యక్తులే కాదు, బయటది కూడా ఆత్మ కాదు. ఎందుకంటే ఆత్మ నుంచి వచ్చింది ఆత్మే. ఉదాహరణకు ఆవు పేడ వేస్తే పేడ కడుపులో ఉన్నప్పుడు అది ఆవే, బయటకు వస్తే పేడ, కానీ అది ఆవుకు సంబంధించిందే ఆవుదే. అదే మాదిరి ప్రపంచం కూడా మన బయటికి మన నుంచి ఆలోచన రూపం, ఆలోచనే ప్రపంచం. ప్రపంచానికి వేరుగా అస్తిత్వం లేదంటే భగవాన్. మీరు మీ ఆలోచన రూపంలో బయటకు వస్తుంది. నిద్రపోయినప్పుడు లేదు కదా ప్రపంచం, ఆలోచనతో బయటకు వస్తుంది. ఆలోచనతో అహంకారం పుడుతుంది, అహంకారంతో తోడనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రపంచం కూడా పుడుతుంది. మీరేమనుకుంటారంటే ఇది ఆల్రెడీ ఇంత ఎగ్జిస్ట్ అయ్యి ఉందని అనుకుంటున్నారు. వాస్తవంగా అయితే ఆలోచనలు కట్టడి చేస్తే ఆటోమేటిక్గా ప్రపంచం లేదు, అసలు నీవు కూడా లేవు. యోగానంద గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అప్పుడు దాకా అదే నేను అనుకున్న వాళ్ళ కాదు, అది నేను తెలిసి దాని తర్వాత ఆయన కూడా ఒక ఉపదేశం లాగా చేశారు. ఇది యాజ్ఞవల్క్య మహర్షి ఎవరికో చేసిన, నాకు పేరు గుర్తులేదు. ఇది ఇస్తున్నా నీకు జన్మ అంటూ లేదని చెప్పని కూడా అన్నారు వారు. ఇదే ఆఖరి జన్మ అని కూడా వారు చెప్పారు. నాకు ఆఖరి జన్మ, నాకు భక్తి లేదు, జ్ఞానం లేదు, ఏం లేదని చెప్పని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఏదైతే బ్రహ్మకుమారిలో సైదుల్ గారు అని చెప్పాను అన్నది పూర్ణ స్థితిని పొందున్నారు ఆయన. నాకు ఎంతో కాలంగా కొన్ని నిద్రలేని రాత్రుల్లో నాకు ఫోన్ చేసి గంటలు మాట్లాడుతూ ఆయన కలిగిన అనుభవాల్ని నాకు చెప్పేవాడు. ఆయన మీద పూర్తిగా విశ్వాసం కలిగింది. మామూలుగా చెప్పేది నమ్మి మూఢనమ్మకంతో చెప్పేది కాదు. ఆయన గైడెన్స్లో ఇప్పుడు నేను ముందుకు వెళ్తూనే ఉన్నా.